ఇందులో పులన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నీ అంతు చూస్తానంటూ అతను రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడటంతో వైసీపీ పేటీఎం టాక్స్ అన్ని కూడా కుంచుకుపోయి భయపడి పరారీకి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, ఎక్కడికి పారిపోబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న గురించి మనందరికీ తెలుసు. పేటీఎం డబ్బులు ఇచ్చేసి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి పెడిగ్రీ తినేసి కుక్కలు ఇష్టం వచ్చినట్టు మురుగుతూ ఉంటాయి, ఇతరుల మీద ఇష్టం వచ్చినటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఎవరిని పడితే వాళ్ళని కారు కొత్తలు కూసేటువంటి ఎదవలు చివరికి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలాని కూడా కూశారు. అయినా ఇబ్బందిలే, వాళ్ళ కుటుంబం వాళ్ళ చెల్లి ఓకే. బట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కూడా కారు కొత్తలు కూసేటువంటి ప్రయత్నం చేసేశారు. ఎందుకయ్యా అంటే ఇటీవల కుమారి ఆంటీ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా భారీగా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే రోడ్డు పక్కన ఒక కాకా హోటల్ నడుపుకునేటువంటి కుమారి ఆంటీ గారు విపరీతంగా సంపాదిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అనేక మంది వెళ్ళి ఆవిడని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే రోజు 10ల సంఖ్యలో వచ్చేటువంటి వాహనాలు కాస్త 100ల సంఖ్యలోకి అయ్యాయి, 100ల సంఖ్యలో వచ్చేటువంటి కస్టమర్లు కాస్త 1000ల సంఖ్యలోకి వెళ్ళిపోయారు. రోడ్డు పక్కన ఎటువంటి పార్కింగ్ సౌకర్యము లేనటువంటి ప్రదేశంలో 100ల వాహనాలు రావడంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటంతో ఇవాళ హైదరాబాద్ అనేటువంటిది 1 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి మహానగరం. అందులో రోడ్డు పక్కన నడుపుకునేటువంటి హోటల్ దగ్గర 100ల వాహనాలు ఆగడంతో 1000 మంది ట్రాఫిక్ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడంతో తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ప్రదేశం చూసేంత వరకు తాత్కాలికంగా ఆ హోటల్ని ఆపివేయమని చెప్పడంతో వైసీపీ పేటీఎం డాగ్స్ కొన్ని మొరగటం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డిని కారు కూతలు కూశారు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి బానిసని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆ కుమారి ఆంటీ యొక్క హోటల్ మూసివేయమని చెప్పారని చెప్పి కారు కూతలు కూశారు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేయమంటాడబ్బా అనేటువంటి టాక్ ఉందా? ఈ వైసీపీ పేటీఎం డాగ్స్ ఒక కథలే. ఏంటయ్యా అంటే ఆవిడ ఇంటర్వ్యూలో భాగంగా ఒక ఛానల్లో ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నాకు ఆంధ్రాలో ఒక ఇల్లు ఇచ్చాడు అని. అంటే ఆంధ్రప్రదేశ్ ఈవిడ వాస్తవానికి ఆమె చెప్పిందే మనం ఒకసారి పరిశీలిస్తే, దయచేసి వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సగం చూసి మీ అభిప్రాయాలకు రావద్దు. ఆవిడ ఏం చెప్పిందంటే నెలకు దాదాపు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుందండి, అంటే సంవత్సరానికి 36 లక్షల ఆదాయం. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఇంటి స్థలం ఎంత? 1 సెంటు. ఇంటికి డబ్బు ఇచ్చేది ఎంత? 1.5 లక్ష. అంటే ఈవిడ ఒక నెల ఆదాయంతో కూడా సమానం కానటువంటి డబ్బు ఆమెకి ఇవ్వడంతో ఆవిడ అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పెయిడ్ ఆర్టిస్టులని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా రామక్క, జెండలే రామక్క, కారే రామక్క అని చెప్పి బొక్కబొర్ల పడింది, అది వేరే విషయం. వాళ్ళని చూసినటువంటి కాపీ కొట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అక్రమంగా సంపాదించినటువంటి 1000 లక్షల కోట్ల రూపాయలని ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇస్తూ, అంటే ఒక్కొక్కరికి లక్షల్లో ఇస్తూ మీరు నా కోసం ప్రచారం చేయండి, డబ్బు కొట్టండి అంటే ఇటీవల ఒక ఆర్టిస్ట్ కూడా చెప్పడం జరిగింది, నాకు వైసీపీకి సంబంధం లేదు, వాళ్ళు పేమెంట్ ఇచ్చారు, నేను ప్రచారం చేశాను. అందులో భాగంగా వీడితో చేపించారనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ట్రోల్ చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల అక్కడ కొంతకాలం తాత్కాలికంగా ఆపితే దీన్నో పెద్ద భూతార్థం లాగా ఏమయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా? ప్రజల్ని ముఖ్యమంత్రి కలిసేటువంటి ప్రజావేదికను కూలగొడితే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా? ప్రజా సమస్యలు ఎప్పుడైనా విన్నాడా? అదేవిధంగా లోకేష్ గారిని కలిశారనో, పవన్ కళ్యాణ్ గారి సభకి భూములు ఇచ్చారని చెప్పో వాళ్ళ ఇల్లు, స్థలాలు, పొలాలు, అదేవిధంగా వాళ్ళ షాపులు కూలగొట్టినప్పుడు ఎప్పుడైనా ప్రశ్నించారా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 మంది చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు చిత్రం చేస్తే ఏ రోజైనా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉందా మీకు? ఇవాళ ఒక్క వ్యక్తి అవసరం కోసం 1000 మంది ఇబ్బంది పడుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ళ పాటు తాత్కాలికంగా ఆపారు. ఆవిడ జీవితం ఏం మారిపోలా, ఆవిడ జీవితం ఏం నాశనం అయిపోలా. ఆవిడ హోటల్ కొన్నాళ్ళ పాటు మూతపడింది అంతే. దానివల్ల ఎవరి జీవితాలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అవకాశవాదంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిపై పేదల వ్యతిరేక అనేటువంటి ముద్ర వేయటం కోసం, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఇంటాడనేటువంటి ముద్ర వేయటం కోసం రేవంత్ రెడ్డి గారిని కారు కూతలు కోయడంతో రేవంత్ రెడ్డి అరే మీ ఆస్తులు, మీ వ్యాపారాలన్నీ, మీ బతుకులన్నీ తెలంగాణలో పెట్టుకొని నా మీద కారు కూతలు కూస్తే, విష ప్రచారాలు చేస్తే మీ మీద కేసులు పెట్టడంతో పాటు మీ తొత్తర తీరుస్తా అనే విధంగా అతను రెస్పాండ్ అవడంతో భయపడినటువంటి తాడేపల్లి కోట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? భారతీయ సిమెంట్స్ ఎక్కడ ఉంది? అంటే అనేక చోట్ల ఉంది. ప్రజల నుంచి దోచుకున్నటువంటి ధనం కదా, ఎక్కడైనా దాచుకుంటారు. సాక్షి పేపరు, టీవీ, వీళ్ళకు ఉన్నటువంటి 1000 ఎకరాల భూములు, వీళ్ళ కోటలు
హైదరాబాద్లో కూడా లోటస్ పాండ్ కోట ఉంది. ఈ రకంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణ ప్రాంతంలో ఉండడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోయి నీకు దండం పెడతా, మా పేటీఎం కుక్కలకు 5 రూపాయలు ఇచ్చేది కాస్త 10 రూపాయలు పెంచా, అందుకని ఎక్కువగా మురిగేస్తా ఉన్నాయి. చివరికి సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లికి రంకులంకగా అంటగట్టేటువంటి నీచత్వానికి కూడా మా వైసీపీ పేటీఎం కుక్కలు తెగబడతా ఉన్నాయి. దయచేసి నా కంట్రోల్లో లేదు. ఓకే, నేను పేమెంట్ ఇచ్చా, వాళ్ళని మొరకమన్నా ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా లిమిట్ దాటి కూడా మురుగుతూ ఉన్నారు. దయచేసి మీరేం పట్టించుకోవద్దు, నేను ఇక నుంచి మొరకకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా అనేటువంటి సంకేతం అతను పంపించడంతో రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు విష ప్రచారం ఏ రేంజ్లో చేస్తారనేది, ప్రతి ఒక్కదాన్ని ఏ విధంగా పబ్లిసిటీ పిచ్చికి వాడుకుంటారనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి బతుకు కేంద్రంలో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల చేతిలో ఉంది.